హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఈ అమరావతి రాజధానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి మీడియాలో కూడా అమరావతి మీద ఏడుస్తున్నారని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతితో పాటు ఇక్కడ ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేయాలి, అదేవిధంగా ఉత్తరాంధ్ర రాయలసీమలో అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసి సమానంగా డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన తప్పితే వేరే లేదు. ఇక్కడ వీళ్ళు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ 3 కాలాల పాటు పండేటువంటి పంటలకు సంబంధించి కానీ అదేవిధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి భూమి కరెక్ట్గా కాదు, ఇక్కడ చిన్నపాటి వర్షానికే ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ అంశాలన్నిటి కూడా ప్రస్తావిస్తూ ఇది కరెక్ట్ కాదని మాత్రమే జగన్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ తీసుకొచ్చి ఒకటే చోట ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పినట్టు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉందని చెప్పి ఆయన కామెంట్ తన ఛానల్లో ఒక ఎనాలిసిస్ ఏదో చేశారు. ఎందుకు చేశారంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్ గారికి అనుకూలంగా మారుతుందేమో, పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే నా పరిస్థితి ఏంటనేటువంటి భయం ఆయనకు. సో ఆ రకంగా ఆయన కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావిస్తూ ఉన్నారు. జగన్ గారు కూడా చెప్పేది అదే. అందరు అనుకున్నట్టుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హేమీలంతా రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా అమరావతి 2.0 రెండవసారి పెళ్ళి అనేది కామెంట్ చేశారు కదా, రెండవసారి శంకుస్థాపన చేసినటువంటి అమరావతి కొన్ని గంటలు గడవక ముందే చిన్నపాటి వర్షానికి ఏదైతే వాళ్ళు పునాదులు తీశారో జీఏడీకి సంబంధించి కానీ సచివాలయానికి సంబంధించి కానీ హైకోర్టుకు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించి వీళ్ళు ఏదైతే అక్కడ పునాదులు తీశారో అక్కడ ఆ పునాదుల్లో చిన్నపాటి వర్షానికే ఒక గంట 2 గంటల వర్షానికే అవి మొత్తం కూడా నీటిలో అంటే ఒక చెరువులను తలపించే విధంగా అక్కడ మనకు దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే వీళ్ళు చెప్తున్నటువంటి ఐకానిక్ టవర్స్ అనేది చెప్తా ఉన్నారో దీనికి సంబంధించి గతంలో వర్షం పడినప్పుడు కూడా మరి అక్కడ నీటిని తొలగించడానికి సుమారుగా అక్కడ 2-3 నెలల సమయం పట్టింది. ఆ నీటినంతా కూడా ఆ పైపుల మోటార్లు పెట్టి తొలగించడానికి దానికి లక్షలు ఖర్చు పెట్టారు. మరి ఖర్చు అంతా ఎక్కడి నుంచి పెట్టాల్సి వస్తుంది? ఎవరి డబ్బులు, వాళ్ళ సొంత డబ్బులు ఏమైనా పెడతా ఉన్నారా? లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ భూములు కొని వాళ్ళు లాభపడతారా? వాళ్ళే ఏమైనా దీన్ని ఖర్చు పెడతా ఉన్నారా? కాదు కదా, ప్రజల సొమ్మే కదా. అంటే అక్కడ అమరావతి రాజధాని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కటేనా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి నెత్తిన భారం పడుతుంది కదా. అదే కదా ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేసేది. దాని గురించే కదా వైసీపీ పార్టీ నాయకులు కూడా మాట్లాడేది, దాని గురించే కదా కొన్ని మీడియాలు ప్రస్తావించేది, దాని గురించే కదా కొంతమంది మేధావులు మాట్లాడేది. మరి అలాంటి మేధావులు మాట్లాడుతూ ఉంటే మేధావుల చేత విషయం కక్కిస్తున్నారని చెప్పి ఏ రకంగా మాట్లాడతారు? ఇప్పుడు ఎండల కాలం నిండుకుండలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు నెల పోతే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలంలో విపరీతమైనటువంటి వర్షం పడి మీరు తీసినటువంటి పునాదులలో మళ్ళీ నీరు వచ్చి చేరితే మళ్ళీ అది నీటిని తీయడానికి ఎంత టైం పడుతుంది? ఆ నీటిని తీయడానికి మోటార్లకు పెట్టేటువంటి ఖర్చు మళ్ళీ ప్రజల నెత్తిన పడదా? సో ఈ రకంగా ఇట్లా అది నిర్మాణం జరిగేంత వరకు వర్షం పడడం, అది నిండడం, మళ్ళీ మోటార్లు పెట్టి తీయడం, ఆ డబ్బంతా కూడా ప్రజల నెత్తిన భారం పడ్డం. ఇది అవసరమా? ఇలాంటి భూముల్లో అవసరమా ఇది అనే కదా ప్రశ్నించింది. పైగా వీళ్ళు కూడా అదే కదా చెప్తా ఉన్నారు. ఆ కృష్ణానది వాటరు ఈ అమరావతి ప్రాంతంలోకి రాకుండా ప్రాజెక్టులు కూడా చేపడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఎందుకని ఆ నీరు వస్తుందని తెలుసు, మరి ఆ ప్రాజెక్టులకు అనవసరంగా ఖర్చులు పెట్టడం ఎందుకు? వేరే ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏమైనా ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు కదా, వేల ఎకరాల్లో ఎందుకు? ఇతర రాష్ట్రాలలో ఏ రకంగా అయితే నిర్మాణం చేపట్టారో ఆ రకంగా చేసుకోవచ్చు కదా. అది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది మహానగరం అని చెప్తున్నారు. ఏంటి, ఎక్కడ ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో సచివాలయం లేదా? హైకోర్టు భవనాలు లేవా? ఎమ్మెల్యే క్వార్టర్స్ లేవా? మంత్రుల క్వార్టర్స్ లేవా? మరి ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, మరి జడ్జిలకు సంబంధించినటువంటి భవనాలు లేవా? దానికి మహానగరం అవుతుందా? పోనీ దీనివల్ల ఏమన్నా ప్రజలకు ఏమన్నా వచ్చేది ఉందా? లేదు కదా. మరి ఇది అక్షయపాత్ర ఎట్లా అవుతుంది? కాదు కదా. ఈ రకంగా ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? అమరావతిలో తొక్కేస్తా, అమరావతిలో పూర్తి చేస్తా అని మాట్లాడతారు. మీరు గ్రాఫిక్స్ చూపిస్తూ ఇప్పుడు రియాలిటీ ఇది అని చెప్పి ఎవరైనా సోషల్ మీడియా వేదికగా అక్కడికి వెళ్ళి వీడియో క్లిప్పింగ్స్ తీసి పెడితే ఇది గ్రాఫిక్స్ అని వాళ్ళు చెప్తారు. రియాలిటీ ఉందే బాబా, చూసి కనీసం ఇప్పటికైనా కొంచెం ఆలోచన విధానాన్ని మార్చుకోండి అంటే కూడా మార్చుకోరు. దానికి సంబంధించి వాళ్ళ అనుకూల మీడియాలో మాత్రం ఎవరు చెప్పరు. ఈ రకంగా 1-2 గంటల వర్షానికి ఈ రకంగా మరి పునాదులన్నీ నీటితో నిండిపోయినాయని చెప్పి ఎవరు చెప్పరు. గతంలో బోట్లు వేసుకొని మరి ఆ పిల్లర్స్ని చూడడానికి వెళ్ళారు కదా, ఎక్కడైనా ఉంటుందా? ఆ నీటిలో ఆ బోట్ల ద్వారా పోయి పిల్లర్స్ చూస్తున్నారంటే పరిస్థితి ఏ రకంగా ఉంది అర్థం చేసుకోవాలి కదా. అయినా కూడా వీళ్ళు కవరింగ్ చేస్తారు. ఓర్వలేకపోతున్నారని కవరింగ్ చేస్తారు. సో మొత్తానికైతే ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినటువంటి కొన్ని గంటల్లోనే కురిసినటువంటి 2 గంటల వర్షానికి
మరి ఆ పునాదులన్నీ కూడా నీటితో నిండినటువంటి పరిస్థితి. వాటికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి.